జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు దివాళీ స్పెషల్ అండి. దసరాలు దివాళీ కోసం అని చెప్పేసి డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్లో ఈ దీపాలన్నీ ప్రమిదల్లాగా వాటికి గిఫ్టింగ్కి కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగుంటాయి. అలాగే మొన్న ఒక వీడియోలో హార్సెస్ పెట్టామని చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇవి కప్పలు పిల్లులు కూడా వచ్చేసాయి. అలాగే విక్ హోల్డర్స్ కూడా ఉన్నాయండి. అంటే స్టాక్ ఏమేమి ఉంటాయి ఏంటి అనే దానికోసమని పెడుతున్నాను అనమాట. ఇవి నెమ్మదిగా ఒకటి చూసేద్దాము. ఇవన్నీ కూడా మనకి ఈ కప్పలు పిల్లులు జస్ట్ ఒక అంటే బర్త్డేకి వాటికి పిల్లల కోసము ముచ్చటగా సరదాగా ఉంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ఇవేం పూజల కోసము అట్లా అని కాదు, లేదు డెకార్గా పెట్టుకోవచ్చండి. డెకార్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి, చాలా సాలిడ్ ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా ముద్దుగా ఉంది చూడండి. ఈవెన్ కప్ప కూడా ఎంత ఇదిగా అనిపిస్తుందో. అలాగే ఇది కూడా క్యాట్ ఎంత బాగుందో చూడండి. అలాగే ఇవి మ్యాంగో దియాస్ అండి. మ్యాంగో దియాస్ చాలా అంటే చాలా వెళ్ళాయి. చాలా ఎప్పుడు కూడా ఫాస్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్స్కే కాదండి, దీపావళిలో పెట్టుకున్నా కూడా అండి చాలా అంటే చాలా టైం వెలుగుతాయండి. ఆల్మోస్ట్ 2 hours వెలుగుతాయి. మధ్యలో ఒకసారి ఆయిల్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. గిఫ్టింగ్కి కూడా చాలా బాగా పనికొస్తాయండి. బల్క్ ఆర్డర్ తీసుకోవచ్చండి రిటర్న్ గిఫ్ట్స్ కోసము. దాని ప్రైజెస్ వేరే ఉంటాయండి. అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయనుకోండి, దాని క్వాంటిటీని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఒక 4 పీసులకి 10 పీసులకి కాదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయప్పుడు దానికి డిఫరెంట్ రేటు ఉంటుందండి. ఈ మ్యాంగో దీపాలు ఒకటి, మ్యాంగో దీపాల్లోనే మ్యాంగో షేప్లోనే అది కొంచెం లైట్ వెయిట్ ఉంటుందండి. వెయిట్ అంటే లైట్ వెయిట్ అంటే కంపారిటివ్లీ దీనికన్నా కూడా వెయిట్ తక్కువ. ఇదైతే ఎంత సాలిడ్ ఉందంటే అంత సాలిడ్ ఉందండి. చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. పైన శంఖంలాగా వచ్చింది, కింద ఇక్కడ వచ్చేటప్పటికి మ్యాంగో లాగా వచ్చింది. ఫినిషింగ్ కానివ్వండి, ఇది క్వాలిటీ కానివ్వండి, ఇది నియర్లీ 200 grams దాకా ఉందండి. వెయిట్ 200 grams ఉంది. నాకు చేతిలో అయితే ఆ వెయిట్ కానివ్వండి, ఫీల్ కానివ్వండి చాలా బాగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. డెకార్కి ఆయిల్ కూడా బాగా పడుతుందండి దీంట్లో. ఇది ఒక మోడల్ ఉందండి. నెక్స్ట్ ఈ దీపం చూడండి. అంటే ఇది మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే వీడియోస్లో నేను ఎప్పుడు పెట్టలేదండి. ఇది ప్రమిదలాగా మనకి దివాళీకి బాగా పనికొస్తాయండి. ఇది లక్ష్మీ గణేష్తో వచ్చిందనమాట దీపం. ఎంత అందంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా. ఇది లోపల డిజైనింగ్ కానివ్వండి, కార్వింగ్ కానివ్వండి, డెకార్గా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంది. ఫినిషింగ్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి. చాలా బాగా కనిపిస్తుంది. ఎంత అంటే వెయిట్ కూడా మనకి మోర్ దెన్ 250 grams దాకా అట్లా ఉంది వెయిట్ కూడా. ఆయిల్ కూడా బాగా పడుతుందండి, చాలా ఆయిల్ పడుతుంది. ఈ స్వస్తిక్ దీపాలండి, ఇంకా వీటి గురించి అయితే చెప్పే పనే లేదు. మన దగ్గర ఎంత అంటే అంత వెళ్తూ ఉంటాయి. నేను చాలా వీడియోస్లో షార్ట్స్లో కూడా పెట్టి ఉన్నాను. ఇది ఆయిల్ కూడా చాలా బాగా పడుతుందండి. ఈవెన్ దీంట్లో కూడా బాగా పడుతుందండి. ఈ గణేష్ దీపంలో కూడా చాలా బాగా పడుతుంది. లక్ష్మీ గణేష్ దీపంలో కూడా ఇది కూడా చాలా బాగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ టైం వెలుగుతుంది. వెయిట్ కూడా చాలా సాలిడ్ ఉన్నాయండి. మేము చెప్తూనే ఉన్నానండి, ఎంత క్లియర్గా ప్రతి వీడియోలో చాలా వీడియోస్లో చెప్పాను. కాకపోతే ప్రతిసారి మళ్ళీ కూడా ఇదే వస్తుంది. క్వాలిటీ, ఫినిషింగు, వెయిట్ కంపేర్ చేసుకోండి ఫస్ట్, తర్వాత ప్రైస్ కంపేర్ చేసుకోండి. ఇదే డిజైన్స్ మీకు ఫైన్ క్వాలిటీలో వస్తుంది, నార్మల్ క్వాలిటీలో వస్తుంది, సూపర్ ఫైన్లో కూడా వస్తాయి. ఇవన్నీ కూడా అంత ఫైన్, సూపర్ ఫైన్ క్వాలిటీ, ఫినిషింగ్ కూడా ఉన్నాయి. చూడండి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. స్వస్తిక్ దీపం అండి, స్వస్తిక్ షేప్లో వచ్చిన దీపం. ఇది కూడా కుంభవత్తు వేసుకున్నా కానీ ఆయిల్ కూడా బాగా పడుతుందండి. ఇందులో కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది స్వస్తిక్ దీపాలు బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది. ఈజీగా చాలా క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుందండి. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే వచ్చాయి. చాలా సాలిడ్ ఉంది. అలాగే ఇది లీఫ్ షేప్ వచ్చిందండి దీపము.
లీఫ్ షేప్ అంటే రావాకులాగా, అంటే ఈ తోక అయితే లేదు కానివ్వండి, తొడిమలాగా షేప్ మాత్రం ఓవెల్ షేప్లో వచ్చింది. ఆయిల్ కూడా బాగా పడుతుందండి. క్లీనింగ్ ఈజీ క్లీనింగే ఉంది. మెయింటెనెన్స్ ఫ్రీలోనే వచ్చాయన్నమాట. చాలా బాగుంది. కొంచెం హైట్లో ప్రమిదల్లాగా ఎక్కువగా పెట్టుకొని చుట్టూ డెకోర్ చేసి పెట్టుకున్నా కూడా అండి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి. ఎంత సాలిడ్ ఉందనండి. ఇది కూడా 200 గ్రామ్స్ దాకా అట్లా వెయిట్ ఉంది. 200 కన్నా కూడా ఇంకా కొంచెం ఉంటుంది కూడా ఇది వెయిట్. చాలా బాగున్నాయి. అలాగే డిజైనర్ దీపాలండి ఇవి. డిజైన్ దీపాల్లో అంటే బేస్ డిజైన్ వస్తుంది. బౌల్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఆయిల్ బాగా పడుతుందండి. చాలా అంటే చాలా ఆయిల్ పడుతుంది. బౌల్ ఫినిషింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, మీరు చూడండి. కార్వింగ్ కానివ్వండి, అదంతా కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. చాలా బాగుంటుంది. ఎక్కువ టైము మనకి దీపం వెలగడానికి పనికి వస్తుందండి. అంత ఆయిల్ పడుతుంది అనమాట. నియర్లీ 3 hours పైన వెలుగుతుంది ఆయిల్. ఇది హైట్ ఏమో మనకి 2 inch వరకు ఉంది. వెడల్పు వచ్చేసి 3 inch కన్నా కూడా 3.5 inch వరకు వస్తుందండి వెడల్పు. ఇది కూడా లెంగ్త్ కూడా 3 inch వరకు ఉంది. చాలామంది అంటూ ఉంటారండి, ఇట్లా ఫ్రంట్ పెట్టుకుంటే ఆయిల్ కారిపోతుందండి, ముందు ఒత్తులు వద్దండి, లేకపోతే ఒత్తి పెడితే మనకి నూనె కారుతుంది అంటారు. ఎందుకు కారుతుందండి? అస్సలు కారదండి. నేను ఒక వీడియో చేస్తాను, ఎలా చేసుకోవాలో చెప్తాను. మాకు మా స్వామివారు ఎంత మంచిగా నేర్పించారోనండి. అస్సలు మేము ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాము. మా ఇంట్లో దీపాలకైతే ఇక్కడంతా కమురుకొని ఉన్నట్లు కానీ అసలు ఎక్కడా ఉండదండి. ఎంత నీట్గా ఉంటాయో. నేను దానికోసం ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను మీ అందరి కోసము. అలాగే ఇట్లా ఆయిల్ ఎక్కువ పట్టాలి, మధ్యలో ఉండాలి అని అనుకునేట్లయితే కనుక ఇలాగ సెంటర్ విక్ వేసుకున్నా కూడా అండి బాగా ఉంది. అంటే జస్ట్ చెప్తున్నానండి, ఇది ఉన్నంత మాత్రాన సెంటర్ విక్ వేసుకోకూడదని కాదు. ఇలా విక్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. దీనికి సరిపడా సైజ్ తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది, బాగా కనిపిస్తాయి కూడా. చూడండి ఎంత బాగుందో. అలాగే ఈ దీపం అండి, ఇది కూడా డిజైనర్ దీపం అన్నమాట. బేస్ డిజైనే కాదండి, దీనికి పైన కూడా డిజైన్ వస్తుంది. ఇక్కడంతా కూడా డిజైన్ వస్తుంది సపరేట్గా. బౌల్కి కొంచెం ఆయిల్ కూడా పడుతుందండి. కాకపోతే దానంత ఆయిల్ పట్టదు, కానీ కొంచెం తగ్గుతుంది. అయినా కూడా ఇది కూడా చాలా మోర్ దాన్ 2 hours అట్లా వెలుగుతుందండి. అంత ఆయిల్ పడుతుందన్నమాట. ఎంత ముద్దుగా ఉందో, ఎంత బాగా వెళ్తాయనండి. రిటర్న్ గిఫ్ట్స్కి చాలా అంటే చాలా వెళ్తాయండి. రిటర్న్ గిఫ్ట్స్ కోసము ఏదైనా బర్త్డేస్ కానివ్వండి, లేదంటే ఏదైనా పూజలు వ్రతాలప్పుడు కొంచెం పెట్టుకున్నా, లేదు అటు ఇటు పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నా కూడా, లేదన్నా ఫ్లవర్ డెకార్ చేసి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవన్నీ మా దగ్గర ఎక్కువగా మూవ్ అయ్యే ఐటమ్స్ అండి. అంటే రిటర్న్ గిఫ్ట్స్గా బాగా వెళ్తాయి. చాలా అంటే చాలా వెళ్తాయి. అలాగే ఈ ప్రమిదల్లో ఇది ఒక మోడల్ అండి. దీంట్లో కూడా స్వస్తిక్ డిజైన్ వచ్చింది, కనిపిస్తుందండి. ఈరోజు స్పెషల్గా సన్లైట్లో చేస్తున్నాను చూడండి వీడియో. ఎంత బాగా కనిపిస్తున్నాయో. వీడియో ఎలా వచ్చిందో ముందైతే చాలా బాగుంది, ఇప్పుడు ఉండే కొంది సన్లైట్ ఎక్కువైపోయింది. ప్రమిద చూడండి ఎంత బాగా ఉందో. ఇది కొంచెం డిజైనింగ్ కానీ ఇట్లా వచ్చింది అండి. చాలామంది అనుకుంటారు ఇది క్లీనింగ్ ఈజీ కాదు ఇట్లా ఉంటాయి అనేసి, కానీ చాలా ఈజీ క్లీనింగ్స్ అండి ఇవన్నీ కూడా. మెయింటెనెన్స్ ఫ్రీ అన్నదే దాని గురించి. డిజైన్ ఉందనేసి మనము సరిగా ఉండదేమో, రాదేమో, క్లీన్ చేయడానికి డస్ట్ అక్యుములేట్ అవుతుంది అని అనుకోవడానికి లేదు. చాలా ఈజీగా ఒకసారి మంచి క్లాత్ పెట్టేసి మెత్తటి బట్ట పెట్టి తుడిచేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి. అలాగే ఆయిల్ మాత్రం లేకుండా, ఇక్కడ గాళ్ళల్లో ఆయిల్ లేకుండా చూసుకున్నారనుకోండి, చిలుం పట్టకుండా ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇవి తులసి కోట దీపాలండి. ఇది మనకి లైట్ పైన క్లోజ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవడానికి పనికొస్తాయి. క్యాప్తో వచ్చిందనమాట. ఇది బౌల్ అయితే ఇవి కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయండి. చాలా అంటే చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయి. చూడండి బాగా వచ్చింది. ml పడుతుంది ఆయిల్ కూడా, చాలాసేపు వెలుగుతుంది. సెంటర్ విక్తో వచ్చింది. ఇందుట్లో సైజెస్ కూడా ఉన్నాయండి, పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట. పెద్దవి కావాలనుకున్న వాళ్ళు నాకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, వాటి డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే 3 sizes అవైలబుల్లో ఉన్నాయండి ఇవి.
వచ్చేసి ఇది పంచముఖ దీపం అండి. ఎంత అందంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక లాస్ట్ టైం చూపించాను. అంటే రకరకాల దీపాలు, రకరకాల అంటే దేవుడి ప్రతిమలు, అలా ప్రతిమలతో ఉన్న దీపాల కన్నా కూడా ఇలా తీసుకున్నా కూడా చాలా బాగా పనికొస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ వచ్చింది కొంచెం. ఇందుట్లో 2.5 ఇంచు హైట్ వరకు ఉన్న వాటికి బాగా పడతాయి కూడా. బేస్ కూడా అంతే ఉందండి. ఇక్కడ బుజ్జి వినాయకుడిని పెడుతున్నాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. దీపాలు పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుందండి. డెకర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే వెనుక ఇది డిజైన్ వచ్చింది కాబట్టి దానికి డిజైన్ డెకార్ చేసుకున్న, ముందు విగ్రహం పెట్టుకున్న, దీపాలు పెట్టినా కూడా చక్కగా వస్తుంది. ఏమన్నా ప్రత్యేకించి వ్రతాలు చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఇలాగా బాగుంటుందని చెప్తున్నానండి. ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనము రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, దివాళీకి ఈ దీపాలన్నీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆర్డర్ మీద చేస్తాము. అంటే ఆ టైంకి అంత స్టాక్ ఉండకపోవచ్చు, తెచ్చినవి అయిపోవచ్చు. అలా కాకుండా త్వరగా ముందుగానే బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎర్లీగా, ఎందుకంటే స్టాక్ రావడానికి నియర్లీ 15-20 డేస్ పడుతుందండి మళ్ళీ మనకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా. సో అందువల్ల మీరు త్వరగా గ్రాప్ చేసుకోండి. లేదు ముందు నుంచే ఆర్డర్ పెట్టించుకొని ఉంటే కనుక మనకి బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి కూడా.